కోరుపల్లి భూగోళ మండలం. మా పిల్లోడి పేరు నా పేరు దుర్గమ్మ. మా పిల్లోడి పేరు సంతోష్. మా అబ్బాయి కొండగట్టు తిరునాళ్ళకి పోయినాడు. పోయి వచ్చేటప్పుడు కన్నవతల బ్రిడ్జి కింద ఒక 5 మంది బళ్ళు పెట్టుకున్నారు. అంకులు బళ్ళు పక్కది ఏంటంటే, ఏంద్రా నా కొడకని బళ్ళు తీసేది, పోరా వెనక తిరిగి అన్నాడు. ఏంది అంకులు అటు మాట్లాడుతున్నారు, మాది కోరుపల్లిను అని చెప్పి అన్నాడు. కోరుపల్లి అయితే ఏమైతే పోరా వెనక్కంటే మా పిల్లోడిని వెనకబడ్డారు. పిల్లోడు పరిగెత్తాడు కన బైక్ వేసుకొని ఈ అబ్బాయి వెంటబడి మా ఇంటి దగ్గరికి వచ్చి కోరుపల్లికి గవర్నమెంట్ హాస్పిటల్ కాడ మా ఇల్లు అక్కడికి వచ్చి అబ్బాయిని పడదోసేసి ఆ అబ్బాయిని సూరికత్తి ఉంది వాళ్ళ చేతుల్లో, కర్రలు రాడ్లు అన్నీ ఉన్నాయి. మా అబ్బాయిని తలకాయ పగలు కొట్టేసేసి నేను ఏం తేపాలని ఇంట్లోంచి గేట్లు తీసుకొని బయటకు వచ్చేసరికి మా పిల్లోడు ఇసుక ఉంది మాకు ఇసుక గ్రౌండ్లో పడేసేసి ఉన్నారు. నేను అడ్డం వెళ్ళినందుకు పోయా మొండ ఇరికిల్దానంటే నన్ను కొట్టారు చేయి మీద. మాకు న్యాయం జరగాలి, పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల మాకు న్యాయం జరగాలి, మా అబ్బాయికి న్యాయం జరగాలి. కుట్టినోళ్ళు ఎవరు తెలుసా? కుట్టినోళ్ళు కన్నవతల తమ్ముళ్ళు, కానీ వాళ్ళ పేర్లు అయితే తెలియదు. అందరినీ గుర్తుపడతా నేను. కోరుపల్లి సంతోష్ నా పేరు. కొండగట్టు తిరునాళ్ళకి వెళ్ళొస్తుంటే కన్నవతల బ్రిడ్జి కింద బైక్లు అడ్డం పెట్టుకున్నా. బైక్ తీయన్నా అన్నదానికి నా కొడక ఆగలేకున్నావా అని ఫుల్గా తాగేసేసి కొడక ఆగలేకున్నా ఏందని అట్లా మాట్లాడుతున్నావు, తీయన్న బండి వెళ్ళాలి ఇంటికి దానికి ఏ ఊరు అనేది కోరుకున్నాను. అంటే ఎవరైతే నాకు ఎందుకంటే నేను బయట మా నాన్నతో మాట్లాడదు రండి తప్పించుకొని వచ్చా. వెనకనే వచ్చి ఇంటికాడ పడతో వేసి వెంకట అనే వ్యక్తి లక్ష్మణ్ అనే వ్యక్తి పట్టుకొని తలకాయ మీద కత్తితో కొట్టేసి పొరమూలు వచ్చి కింద పడేసి కాలుతో తన్నిపోయారు. నేను కేకలు పెట్టేలోగా ఇంట్లో వాళ్ళు లేచి వచ్చేలోగా వీళ్ళు అందరు ఊళ్ళో వాళ్ళు ఇంట్లో వాళ్ళు లేచి వచ్చేలోగా వెళ్ళిపోయారు వదిలేసి. మా అత్త వాళ్ళు అందరూ వచ్చి ఇంకా 108కి ఫోన్ చేసి హాస్పిటల్ తీసుకొచ్చారు. మీరు కేసు పెట్టారా? కేసు పెట్టాం.